హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు గుడిలో ప్రసాదంలాగా టేస్టీగా ఉండే పులిహోర చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3 గ్లాసెస్ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్లో పెట్టానండి. కుక్కర్లో రైస్ వేసేసి 3 గ్లాస్కి 5 గ్లాస్ వాటర్ వేసానండి. అందులోనే సాల్ట్, పసుపు, ఆయిల్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్ వచ్చేంత వరకు రైసు కుక్ చేశానండి. రైస్ కుక్ చేసిన తర్వాత ఇందులోని మెయిన్ టెంపుల్లో ప్రసాదం ఉండే టేస్ట్ రావడానికి ఇదిగోండి, ఇది మెయిన్ అనమాట. పౌడర్ బాగా చేసుకోవాలి. ఆ పౌడర్ ఎట్లా అంటే కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుంది. నువ్వులు వేస్తారు, నేనైతే స్కిప్ చేశానండి. నువ్వులు ఇవి బాగా ఫ్రై చేసుకొని, ఆయిల్ లేకుండానేనండి ఫ్రై చేసుకొని ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ రైస్లోని కొంచెం రైస్ బాగా చల్లబడిన తర్వాత అందులో పచ్చి కరివేపాకు వేయాలి. నెక్స్ట్ ఈ పౌడర్ కూడా అందులో వేసేయాలి. వేసేసి నేను చింతపండు రసం ఎలా చేయాలనేది ఇందులో చూపించలేదండి. ఆల్రెడీ నేను చింతపండు పులుసు చేసి పక్కన పెట్టుకున్నానండి. అది ఎట్లా చెప్తాను చూడండి. చింతపండు ఈ రైస్కి ఎంత క్వాంటిటీకి సరిపోతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అంత తీసుకొని అది స్టవ్ మీద కొంచెం ఉడకబెట్టి తీసేసి ఆ మగ్గ అనేది కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా వస్తుంది. అది మనం బాగా అందులో నుంచి అది మళ్ళీ చల్లబడిన తర్వాత కొంచెం ఈ ఫిల్టర్ లాగా ఉంటుంది కదా, జల్లీ లాంటిది, అందులో వేసుకొని బాగా ఆ జ్యూస్ తీసుకోవాలండి. తర్వాత అది స్టవ్ మీద పెట్టుకొని అందులోనే చింతపండు పులుసులోనే పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసి మరగనివ్వాలి. మరగనివ్వి ముద్దలాగా అవుతుంది అన్నమాట చింతపండు పులుసు అనేది. అంటే మనం ఫస్టే చింతపండు కుక్ చేసాం కాబట్టి అది ముద్దలాగా అవుతుంది. ఆ విధంగా పులుసు చేసుకొని ఆ పులుసు పక్కన పెట్టుకొని నేను ఆల్రెడీ ముందు పక్కన పెట్టుకున్నానండి చేసి. ఉదయాన్నే లంచ్ బాక్స్కి టైం అయిపోతుందని ముందుగానే చేసుకున్నాను అనమాట. అది సార్ ఒత్తి పులుసు ఎలా చేయాలనేది కూడా మీకు పెడతాను. ఇంకా ఈ రైస్లోని ఇప్పుడు పోపు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఫస్ట్ పల్లీలు వేసుకోవాలండి. అంటే పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి, అల్లం, ఇంగువ మాత్రం కంపల్సరీ అండి. ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ గుమగుమలాడిపోతుంది. అసలు ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా మనం దేవుని ప్రసాదం తిన్నట్టే ఉంది. ఒకసారి చేసి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఇలా పోపు వేసేసుకొని ఈ పోపు వేడివేడిగానే ఎల్లో రైస్లో కలిపేయాలండి. అంటే వేడివేడిగానే ఆ రైస్ మీద వేసేయాలి. వేసేసిన తర్వాత ఆ చింతపండు పులుసు కూడా అందులో వేసేయాలండి. వేసేసి కాసేపు ఆగిన తర్వాత చల్లబడిన తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వేడి కాకుండా పచ్చి ఆయిల్ వేయాలి. ఇంకా ఏంటంటే పులిహోరకి, నాన్ వెజ్కి పల్లి ఆయిల్ అండ్ నువ్వుల నూనె మాత్రమే బాగుంటాయండి. నేను ఇక్కడ పల్లి ఆయిల్ యూజ్ చేశాను. పల్లి ఆయిల్ వేయడాన్ని ఆ స్మెల్, టేస్ట్ మరి చెప్పకండి, అంత బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ అన్నీ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.
పోపులు అందులో వేసేసి బాగా కలుపుతండి. ఇంకా పొడి పొడిగా చేతికి కూడా అంటదనమాట. పొడి పొడిగా చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా పప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లో రైస్ చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, గుమగుమలాడిపోతుంది అసలు. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని దేవునికి నైవేద్యం పెట్టడం అంతేనండి. పులిహోర సింపుల్గా టెంపుల్లో ప్రసాదం టేస్ట్ మన ఇంట్లో వచ్చేటట్టు ఈ విధంగా చేసుకుంటాం. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇట్లా కలిపితే కాకుండా మన హ్యాండ్ తోటి కలుపుకుంటే నీట్గా బాగా కలుస్తుంది అనమాట. కింది నుంచి బాగా కలుపుకోవాలి. పులిహోర అంటేనే బాగా ఆ కలిపేలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే బాగుంటుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి పులిహోర రెడీ. చూడండి పొడి పొడిగా చక్కగా చేతికి కనీసం మెతుకు కూడా అంటట్లేదు, అంత బాగా వచ్చింది. పులిహోర రెడీ. ఈ విధంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.